వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల సీజ్. సింహాచలం రైల్వే స్టేషన్ రైల్లో మంటలు. పట్టణ కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్ బిర్యానీ సెంటర్స్. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాకి విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని స్టేట్ గెస్ట్ హౌస్లో పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాలలో హంద్రీ నివా ద్వారా చెరువులకు నీళ్లు నింపాలని, అలాగే అల్గనూరు రిజర్వాయర్ మరమ్మతులు మరియు గన్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలు సమస్యలపై చర్చించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మైనార్టీ కమిటీ మీటింగ్లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ నవ్య, కొడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాల్వను మట్టితో కప్పేస్తున్న బడాబాబులు ఎవరు? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో నిత్యం రైతులకు కొన్ని వందల ఎకరాలకు నీరు వెళ్లే మార్గం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రైతులు పడుతున్న ఇబ్బందిని తొలగించడం జరిగింది. కానీ గుర్తు తెలియని వారు రాత్రికి పందలపాక వంతెన వద్ద పూర్తిగా మట్టి ఇళ్ల నుండి తెచ్చిన రాళ్లతో కాల్వకు కప్పెట్టడం గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు అనుకూలంగా ఆక్రమణ చేస్తే రేపు రైతులకు నీరు వెళ్లే మార్గం ఉంటుందా అని ఇరిగేషన్ అధికారులు అసలు ఇటువంటి కాల్వ కబ్జాలపై కన్నెత్తి చూడరు. అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతుల పాలిట దేవుడు, ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు రైతులను కోరుతున్నారు. తారీఖు 9వ నెల 2024 రోజున వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతాంబ మరియు హన్మకొండ ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి బివి అపర్ణాదేవి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 28వ తారీఖు 9వ నెల 2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట, పర్కాల మండల కోర్టులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. వరంగల్ పూర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు న్యాయాధికార సంస్థ తరఫున, వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయము. ఈ ప్రెస్ మీట్ మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము, అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్, అదేవిధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయి,
వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన ఆస్తి వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28/9/2024 అంటే శనివారము, నెక్స్ట్ శనివారం వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ వరంగల్ జిల్లా మొత్తం కూడా, అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు. మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ఏ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు. అవన్నీ కూడా మీరు దీంతో పాటు మేము ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరుచుకోవచ్చు. రాజీ పడడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే, దాని మీద అప్పీల్ ఉండదు, వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, సామరస్యంగా పరిష్కారం అవుతాయి, ఎవరికి ఎటువంటి బాధ ఉండదు, నష్టము ఉండదు. దానివల్ల మీ యొక్క సమయము, డబ్బు, మీ యొక్క మనశ్శాంతి, మీ ఆరోగ్యము అన్నిటినీ కూడా తొందరగా మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజలు, న్యాయవాదులు, పాత్రికేయ మిత్రులు, పోలీసు శాఖ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్, గవర్నమెంట్ అన్ని వింగ్స్ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్న ఆ రోజు వచ్చినా కూడా మేము సమస్యను బెంచెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆహార పదార్థాలు, అలాగే వాటరు, ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ న్యాయ సేవాధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు సాయి కుమార్ గారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన మీకు సరైన సలహాలు, అవన్నీ సూచనలు ఇచ్చి మీ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మీకు సహాయం చేయగలరు. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 28/9/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల జిల్లా కోర్టులో నిర్వహిస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ కేసులను పెండింగ్ కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వీటిలో క్రిమినల్ కేసులు 737, ఎన్ఐ యాక్ట్ కేసులు 74, ఎంఏసిటీ కేసులు 47, బ్యాంక్ రికవరీ కేసులు 18, వివాహ సంబంధిత కేసులు 76, అదర్ సివిల్ కేసులు 92 మరియు ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 747, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 269. ఈ కేసులను పరిష్కరించుటకు హన్మకొండ జిల్లాలో 8 బెంచ్లు, పరకాల కోర్టులో 1 బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను, సందేహాలకైనను, ఏదైనా న్యాయ సహాయం కోసం అయినను న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాట్సాప్ ఉందా లేకపోతే గ్రూప్కి పెట్టేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద. థ్యాంక్ యూ. నమస్తే. సెనాని ఆదేశించాడో లేక వైద్యుల అల్టిమేటం పని చేసిందో మొత్తం మీద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వైద్య వృత్తికి బహిరంగ క్షమాపణ చెప్పారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను
డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలాగే ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. దానికేంటి సార్ హెచ్ఓడి సార్ ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. 2 రోజులు బట్టి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడానికి కూడా అడగడానికి రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అందరం మనం ఏం లేదు. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్, ఎమ్మెల్యే గారు ఏమన్నా తర్వాత నేనే రాయాలి. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు. కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు, అంతే. Dear students, faculty members, this is a very unfortunate incident which has happened in the evening, and now everybody will regret it. Now action is taken properly immediately by the district authorities, collector sir and SP sir also. And also I rang up and spoke to our health secretary, higher officials in the health side, health minister and health secretary also. They are also very sympathetic, and they ask to resolve in view of the public interest, that is public health interest and something of the public health interest. So definitely the district authorities are very helpful. Immediately they responded, immediately they came here and they tried to resolve it, and even our MLA also is very apologetic, and he is for his behavior, and definitely the action is going to be taken on all the involved people, and we will follow it 100%. You know how serious we are in this particular issue. We will definitely follow it. మొదలు కాబోతున్న వరంగల్ ఎల్లం బజార్ మట్టి గణపతి పాలతో నిమజ్జన కార్యక్రమం. ఎల్లం బజార్లో భక్తుల కోలాహలం. గణపతి నిమజ్జన కార్యక్రమానికి చూడడానికి వచ్చిన వేలాది మంది భక్తులు. 15 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఎల్లం బజార్ మహామట్టి గణపతి కొనసాగుతున్న లడ్డం వేలం పాట. మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబం అందరూ ఆ గణపతి ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహాప్రసాదాన్ని 6100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. దేహదార్యుడ పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా DYFI రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇచ్చిన 6100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 95,208 మంది పోలీస్ అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత సాధించి ఉన్నారు. వీరికి తర్వాత దేహదార్యుడ పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించలేదు. దానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే హోంగార్డులకు రిజర్వేషన్లు, సివిల్స్ 8 నుండి 15% మరియు APSP 15 నుండి 25% పెంచడం వలన వీరు తమ పోస్టులు తమకి కావాలని హైకోర్టుకు వెళ్ళగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ పాండవులు దుర్గప్రసాద్ అధ్యక్షత వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో క్వాలిఫై అయిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు కె పవన్ కళ్యాణ్, ఎల్ జోగారావు, కె పూర్ణ, ఎన్ అంజీ, జయ యాదవ్, ఐ శ్రీను, కె భాస్కర్ రావు, కె కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో కేకలు అరుపులైతే ఎలా చెప్పాలి కదా. చూపించండి, ప్లకార్డ్ చూపించండి, ప్లకార్డ్ చూపించండి, సరిగ్గా చూపించు స్వామి. నువ్వు ఆవేశపడతావు తప్ప నువ్వు ఆవేశపడతావు. ఒకసారి చూపించండి, అది చూపించండి ప్లకార్డ్. గత ప్రభుత్వం మా కానిస్టేబుల్ నిరుద్యోగులకి చాలా అన్యాయం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి నిరుద్యోగ యువతలే ఆ 6% ఓట్లు మా నిరుద్యోగులవే. మేమందరం కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు కొత్త గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది. అయ్యా లోకేష్ అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య, 3 నెలలు అయింది మీరు గెలిచి. మేము 6 సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం. ఈ రోజు విజయవాడలో సమస్య వచ్చింది, వారం రోజుల్లో వాళ్ళకి న్యాయం చేశారు. మా 95,000 మందికి 5 సంవత్సరాల నుండి సంవత్సరానికి 1,00,000 అవుతుంది. 5 సంవత్సరాల నుండి ఒక కుటుంబం 5 లక్షలు లాస్ అయ్యాము. ఆ విధంగా కాకుండా రోజు గ్రౌండ్ మా ముడుగు పోయాయి, మా నరాలు ఇదో నా నడుము మొత్తం పోయింది, నా వెన్నుపూస మొత్తం అరిగిపోయింది. ఈ రోజు నాకు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కడే కాదు, 95,000 మంది పరిస్థితి అదే. కుటుంబానికి కూడా, తల్లిదండ్రులు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈరోజు మీరు అర్థం చేసుకొని ఇంకొక వారం రోజుల్లో మా అభ్యర్థులందరికీ న్యాయం చేయకపోతే, ఏదో స్పందించకపోతే ఇంకో 3 నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. మేము గెలిపించామయ్యా, మేము కష్టపడి గెలిపించాం. 3 నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాం. మా అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇది కేవలం నిరసనే. మీరు ఇంకా కొద్ది రోజుల్లో స్పందించకపోతే మా కానిస్టేబుల్ అభ్యర్థులు అందరం కలిపి ఉద్యమం జరుగుతుంది. బంగ్లాదేశ్ లో జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుంది. సహనంతో ఉన్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా పోలీసుల దాడుల్లో పలు లాడ్జీల్లో నిర్వాహకులు పట్టుబడుతున్న వ్యభిచారం ఆగడం లేదు. దీంతో శనివారం పట్టణంలోని పలు లాడ్జీలను తహసీల్దార్ రత్తాలి ఖాన్, పట్టణ సిఐ బాన్సీలాల్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. పట్టణంలోని సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ మరియు వెంకటేశ్వర లాడ్జ్లను గౌరవ ఆర్డీఓ గారు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వు ప్రకారం మన తహసీల్దార్ గారు, మంచిర్యాల తహసీల్దార్ గారు, వాటి సిబ్బంది, పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ ఆర్డీఓ గారి ఉత్తర్వు ప్రకారం చేయడం జరిగింది. ఈ 2 లాడ్జీలను. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత నెలలో 2 సార్లు ఈ సాయినాథ్ రెసిడెన్సీలో వ్యభిచారం అంటే అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నట్టు గురించి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ ఉన్నది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శ్రీనివాస్ ఆయన పరాలో ఉన్నారు. అదేవిధంగా
అంతకుముందు కూడా ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంకటేశ్వర లాడ్జి ఓనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ విషయంలో పట్టుకొని అక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ లాడ్జి ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారో ఈ లాడ్జీలో వీటిని నిరోధించడం గాను స్టేషన్ ఆర్డీఓ గారికి గౌరవ ఆర్డీఓ గారికి ఇవ్వడం నిన్న ఆర్డర్ పాస్ చేశారు. సిజేఎంని ఆర్డర్ పాస్ చేశారు. అంటే ఆర్డర్ ప్రకారం ఆర్డీఓ గారు గౌరవ ఆర్డీఓ గారి ఆర్డర్ ప్రకారం ఈరోజు తహసీల్దార్ గారు సిబ్బంది కలిసి 2 లాడ్జీలని పట్టణంలోని 2 లాడ్జీలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇకపై ఎవరైనా మంచిర్యాల పట్టణంలో లాడ్జీల్లో కానీ లేదంటే ప్రైవేట్ హౌజుల్లో కానీ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారి ఏదైతే హౌస్ కానీ ఏదైనా లాడ్జీలు ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించవద్దని సూచిస్తున్నాం. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండకర్ గారు అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండకర్ గారు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఈరోజు నగర కార్పొరేషన్ స్థానిక 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలు స్టిక్కర్స్ అందజేస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారప్ వెంకటేష్, డివిజన్ ఇన్ఛార్జ్ సిరపురం భాస్కర్ రావు, నాయకులు బి అసిరమ్మ, సిరిపురం హరి, మామిడి సూర్యప్రసాద్, సచివాలయ సిబ్బంది సౌజన్య, కిరణ్, రాము, నరేంద్ర, గంగాధర్, ఈశ్వర్ కుమార్, ప్రమిళ తదితరులు పాల్గొన్నారు. పది 3 గంటలు 3 అవర్స్ అక్కడ పట్టుకుంటారు. మీరు ఎక్కడ పెడతారు? ఇదే దీంట్లో పెడతారా? ఆటో వేసుకోవడం సార్ ఆటో దొరుకుతారా? పిల్లలు కూడా తెచ్చుకోండి సార్. అన్న క్యాంటీన్ వాడతారా? లేదు. అదే మీ ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే వచ్చేస్తారు కదా. ఆటో వేసుకుంటాం. చెప్పమ్మా చెప్పు. మన ప్రభుత్వం నేటికి 100 రోజులు పూర్తి చేసుకుని 100 రోజుల ప్రోగ్రాం అనేది మొదలుపెట్టింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అనేది చేపట్టింది. అందులో ముఖ్యంగా ఏంటంటే అన్న క్యాంటీన్స్ అనేది మళ్ళీ రీఓపెన్ చేసింది. ఈ రీఓపెన్ చేయడం వల్ల చాలామంది పేదసార్ వాళ్ళు లేకపోతే జీవనోపాధి కోసం ఊళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆ మధ్యాహ్నం అని ఉదయం అని రాత్రి అని ఇబ్బందులు పడుతున్నారు కదా. వాళ్ళందరికీ కూడా 3 పూట్లు కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి 5 రూపాయలకి క్యాయం 5 రూపాయలకి మనకు అన్న క్యాంటీన్స్ ఫుడ్ అనేది ఫ్రీగా అనేది అంత తక్కువ నామినల్ ప్రైస్ అనేది పెడుతున్నారు. ఇది చాలా ఉపయోగపడే రేట్ చాలా పెరిగిపోయింది. డెవలప్ అయింది కాబట్టి సిమెంట్ ఇది బాగా డెవలప్ చేసింది కాబట్టి ఆ రోజుల్లో పెట్టారు. ముందు పెట్టారు వాటర్ సంఘంలో ఉన్నారు. పిన్నీలా సంఘమా? ఏం చేస్తారు? ప్రముఖ సినీ తార కృతి శెట్టి జన్మదినం సందర్భంగా కృతి శెట్టి ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మెగా నరేష్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కృతి శెట్టి అభిమానులు రేకుర్తిలోని అందుల పాఠశాలలో అంధ విద్యార్థులకు డ్రాయింగ్ షీట్స్, బెరిల్ షీట్స్ మరియు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ స్ట్రీట్లోని ఆయుష్ బ్లడ్ బ్యాంక్లో సుమారు 20 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, సాగర్, వరుణ్, నాగరాజ్, సాగర్ బాబ్, చరణ్, పి అఖిల్, ఎస్ అఖిల్ మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బర్త్డే గురించి వాళ్ళ గురువు బర్త్డే అని పిల్లలంతా వాళ్ళ శిష్యులు వచ్చి మీకు బర్త్డే చేసి పండ్లు ఇలాంటి భయపడదు ప్రెసిడెంట్ నేను తెలంగాణ ప్రతి శెట్టి మేడం బర్త్డే కార్యక్రమం చేయబట్టి మన అందులో అనంత ఆశ్రయంలో పేపర్స్ పంపిణీ పండ్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అండ్ ఇవాళ కేక్ కటింగ్ మళ్ళీ ఇక్కడ రక్తదాన శిబిరం చేసుకోవడం జరిగింది. ఇటువంటి మా మేడంకు మంచి మంచి అవకాశాలు రావాలని, మంచి సినిమాలు తీయాలని, ఆరోగ్యాలతో సంతోషంతో ఉండాలని ఆశిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.